ఒక టెంపుల్ గురించి నేను మీతో మాట్లాడతాను. అదేంటంటే గన నేను మా విలేజ్ నుంచి కదిరి అందరికి ఐడియా ఉంటది మా చుట్టుపక్కల. కదిరికి వెళ్తూ ఉన్నాను. అయితే గన నాకీ ఒక శివలింగం అనేది కనపడింది. అరే! భలే ఉందిరా మనకి శివరాత్రి రోజు మనం ఇక్కడికే పోవాలి, ఇక్కడే దర్శనం చేసుకోవాలి అనేసి ఆ రోజు ఫిక్స్ అయ్యా. అప్పుడే కోరుకున్నాను ఏమనేసి అంటే 1 ఇయర్ బ్యాక్ నేను ఈ ఫెస్టివల్‌కి నేను ఇంటి దగ్గర ఉండాలి. నేను ఈ దర్శనం చేసుకోవాలి అనేసి. సేమ్ నేను ఎలా అనుకున్నానో, ఎలా అయితే స్వామివారిని నేను నమ్మానో, అలానే ఈ ఇయరు నాకనిపించింది అంటే జరిగింది మొత్తం అంతా కూడా. నేను కోరుకున్నట్టే నెరవేరింది. స్వామి దగ్గరికి వెళ్ళాను. ఈ యొక్క తంబేలు కనిపించిన శివలింగమే దగ్గరికెళ్ళాం. అసలు తాకినప్పుడు ఆ యొక్క గూస్ బంప్స్ వేరు. మనం మామూలుగా టెంపుల్స్‌లో చూసినప్పుడు మనకు గర్భగుడిలోకి అలో ఉండదు కదా! ఫస్ట్ టైమ్ అనుకుంటా నేను ఇంత పెద్ద శివలింగాన్ని నేను దగ్గర నుంచి చూడడం, తాకడం, ఆ స్వామివారికి పూజ చేయడం అసలు నాకనిపించింది ఇది మనం చేసుకున్న పుణ్యం. లేకపోతే ఇది కాదు ఇలా జరగదు అనేసి. అంత అద్భుతంగా అయితే దర్శనమైంది. ఇంకా మాటల్లో నేను చెప్పుకోలేను అసలు. ఎలా అంటే అక్కడికెళ్ళినప్పుడు మొత్తం భక్తులంతా ఉన్నారు. పాలాభిషేకాలు చేస్తున్నారు. అన్నీ చేస్తున్నారు. నాకప్పుడెప్పుడురా శివలింగంని తాకాలి? ఎప్పుడెప్పుడు మనం కోరికలు స్వామివారికి చెప్పుకోవాలి. ఆ తర్వాత ఇంతకంతా పక్కన పెడితే గనక మనం పెట్టే స్టేటస్ కానీ, మనం పెట్టే స్టోరీ కానీ చూసి అరే! నేను కూడా మిస్ అయిపోయాము. మన శివలింగాన్ని ఎక్కడుంది? నాకు చెప్పు అనేసి చాలా మంది కామెంట్ పెడతారు. అలాగే మెసేజ్ చేస్తారు అనుకుంటే అదే నెరవేరింది. అంటే ఆ డే అంతా కూడా పాజిటివ్ వైబ్. నేను ఎలా కోరుకుంటే అలా జరిగింది. అంటే అది పాజిటివ్‌గా నేను మొత్తం అంతా కూడా కోరుకున్న విధంగా ఎందుకు జరుగుతుంది? అసలు శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదంట. ఇదేనేమో నిజం. ఇదేనేమో ఇలా ఉంటాదేమో అనేసి అనిపించింది. దర్శనం చేసుకొని వస్తూ ఉన్నాం. ఇంకా ఎలా ఉందంటే నాకీ పాలు మొత్తం అంతా పడినప్పుడు చేతంతా కొద్దిగా బంకలాగా అనిపించింది. చుట్టూ అడవి వాటర్ లేదు. అక్కడ చూస్తే వాటర్ ప్యాకెట్స్ ఉన్నాయి. అసలు ఒకటా రెండా ఇట్లా చెప్పుకుంటుంటే అన్నీ చాలా అంటే చాలా క్వాలిటీ. ఆ స్వామివారి దర్శనం చేసుకొని వస్తున్నాం. అట్లే ఇప్పుడు కూడా కళ్ళు మూసుకుంటే గాని ఆ యొక్క ఆకారం మొత్తం అంతా కూడా ఇలా తిరుగుతుంది ప్రతిదినం. అంత అద్భుతంగా దర్శనం జరగడమే కాకుండా మహాశివరాత్రి రోజు ఇంత అభిషేకాలు చేసి శివలింగం దగ్గరికి నేను వెళ్ళడం, నేను చేసుకున్న పుణ్యం. ఇంకా ఈ లింగాన్ని మనం చూడాలంటే కదిరి నుంచి మనము 1 కిలోమీటర్, 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వెళ్తే గాని మనకి శివలింగం అనేది దర్శనమిస్తుంది. వీళ్ళు వాళ్ళు కాదండి. చాలా మంది ఆ రోడ్‌లో వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా బైక్స్ అక్కడ ఆపి శివరాత్రి రోజు అని కాదు మిగతా టైంలో కూడా మిగతా రోజుల్లో కూడా ఆపి స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్తూ ఎందుకంటే రోడ్డు పక్కనే మనకి శివలింగాన్ని వాళ్ళు అమర్చడం, పొందుపరచడం జరిగింది. మీరు కూడా ఎవరైనా చూడాలంటే కదిరి సైడ్ లేకపోతే గాని ఈ అమరపూర్ మండల్ సైడ్ ఉన్న ప్రజలు చూడాలంటే కన మనం వెళ్ళాల్సిన రూట్ ఏంటంటే కుంట్లపల్లి రోడ్డు సైడ్ వెళ్తే మనకి శివలింగాన్ని దర్శనం చేస్తారు. నేను ఇక్కడ ఎక్కడ కూడా ఇమేజ్ అనేది మీకు పాస్ చేయలేదు. ఒక thumbnail‌లో మట్టుకి ఇమేజ్ అనేది ఉంటది. ఇక్కడ చూసిన తర్వాత మీరు వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి. నేను కూడా వీడియో పెట్టడం వల్ల అది ధైర్యం ఉండదు. నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే మీరు ప్రతి ఒక్కరు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటే ఇంకా డెవలప్‌మెంట్ అవుతాదేమో అనేసి ఒక ఆలోచన. అండ్ మీరు చూస్తున్నారు కదా ఈ వీడియో. సో ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే గన మీరు మీ టైంని పక్కన పెట్టి నా వీడియో చూస్తున్నారంటే గన థ్యాంక్ యూ ఫర్ అందరికీ. ఇంకా నెక్స్ట్ ఏముందంటే చెప్పడానికి చెప్తే ఇంకెక్కువ లెంత్ ఏమొద్దు. సో ఫుల్ హ్యాపీ డే. మీరు కూడా టెంపుల్స్‌కి వెళ్ళారు కదా! ఐ థింక్ శివాలయం ఎక్కువ మా సైడ్ ఎక్కువ ఉండవనమాట. 1 ఆర్ 2 టెంపుల్స్ అనేవి మాకున్నాయి. ఆ టెంపుల్ దర్శనం చేసుకున్నాం. అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం, స్వామివారి పూజల్లో కొంతమంది పాల్గొనడం అంతా ఇది అద్భుతం అనమాట. ఇయర్‌కి ఒకసారి వచ్చే ఒక ఫెస్ట్ అండ్ మనము ఈ యొక్క హ్యాపీని మనం మనసులోనే పెట్టుకుంటాం. బట్ కానీ నేను మీ ముందుకు వచ్చాను చెప్పుకోవడానికి. ఎందుకంటే నాకంటూ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరైనా ఉందంటే అది మీతోనే. సో ఉన్నారు కదా, చూసారు కదా. ఇంత ఫ్రెండ్స్ మళ్ళీ కలుసుకుందాం. మళ్ళీ టేక్ కేర్ అండ్ జై హింద్, జై భారత్.